నిన్ను నేను అశోక్ గాడి దగ్గర ఎందుకు పనిలో చేర్పించాను? నువ్వు నా కులం వాడివి, నా దగ్గర విశ్వాసంగా ఉంటావనుకోవడం తప్ప? లేదన్నా. మరి వాడు ఎలక్షన్లో నిలబడుతున్నాడన్న ప్లాన్ నాతో ఎందుకు చెప్పలేదు? అతనికి ఐడియా ఉందన్న సంగతి ఎవరికీ తెలియదన్నా. తెలీదని చెప్పడానికారా నీకు నెల నేను డబ్బులు ఇచ్చేది? నీలాంటి వాళ్ళ వల్లేరా మన కులం వాళ్ళు పైకి రావడం లేదు. త్యాగి చచ్చిపోయాడు, అదన్నా తెలుసా నీకు? న్యూస్లో చూశానన్నా, యాక్సిడెంట్లో చనిపోయడం తెలిసింది. న్యూస్లో ఏది చెప్తే అది నమ్మేస్తావా? జరిగింది హత్య, చేసింది ఇంకెవరో కాదు, వాడే ఆ అశోక్ గాడు. ముందు నాకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్ లాక్కున్నాడు, ఇప్పుడు మనం కులం వాడిని చంపేశాడు సానుభూతి ఓట్ల కోసం. వాడి ఉద్దేశం ప్రజలేమనుకోవాలనో తెలుసా? పాండురంగే తన్ను తాను కేసు నుంచి కాపాడుకోవాలని త్యాగరాజుని పథకం ప్రకారం హత్య చేశాడు అని. అవునన్నా. చాలా తెలివిగా ప్లాన్ చేసి మనల్నందరినీ పిచ్చివాళ్ళని చేసి వాడు అనుకున్నది సాధించాలనుకుంటున్నాడు. వాడిని వదలను, మనమంటే ఏంటో వాడికి చూపిస్తా. దానికి నాకు నీ హెల్ప్ కావాలి. నా దగ్గర నువ్వు తినడానికి, మన కులానికి నీ విశ్వాసం చూపించే టైం వచ్చింది రవి. చెప్పండి అన్నా, నేనేం చేయాలి? వచ్చే 24వ తేదీ అశోక చక్రవర్తిని అభ్యర్థిగా అనౌన్స్ చేసే మీటింగ్ జరగబోతోంది. అదే వాడు పాల్గొనే మొదటి చివరి మీటింగ్ అవ్వాలి. వాడు చాలా తెలివైనోడు. వాడికి ఎదురెళ్ళి ఓడిపోవడం కన్నా వాడిని పక్క నుండి ఓడించడమే తెలివైన పని. కానీ పాండురంగ ఇంకోలా ఆలోచిస్తున్నాడు. మీటింగ్ ముగిసేటప్పుడు అశోక్ని లేపేయడానికి పాండురంగ ఓ 20 మందిని రంగంలోకి దింపుతున్నాడు. నువ్వు అశోక్ గాడి వెనకే నిలబడు. ఒకవేళ వాడు పాండురంగ మనుషుల నుంచి తప్పించుకుంటే ఒకే పోటుతో వాడు చచ్చేలా నువ్వు పడవాలి. అలాగేనా? వాడు చచ్చాడని తెలిసిన తరువాతే నువ్వు అక్కడి నుంచి వెళ్ళాలి. సరేనా? నువ్వేం భయపడకు. మీటింగ్ చివరి స్టేజ్లో పాండురంగ మనుషులు కరెంటు తీసేస్తారు. అప్పుడంతా చీకటైపోతుంది. ఆ అలజడిలో అందరూ ప్రాణాలు కాపాడుకునే పనిలో ఉంటారు. నిన్ను ఎవ్వరూ గమనించరు. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఈ పని నువ్వు సరిగ్గా పూర్తి చేస్తే బార్ మాత్రమే కాదు, రైల్వే స్టేషన్ పార్కింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా. కాలు మీద కాలు వేసుకుని బతికేయచ్చు. తీసుకో. సంతోషంగా ఉంది. వస్తాను. ఒక్క నిమిషం, మొబైల్ తీసుకోవడం మర్చిపోయావు. ఏంటి అదోలా ఉన్నావు? నీ మొహంలో నవ్వే లేదు. భయం వేస్తోందా? నీతో నేను రానా? ఇంకా టైం ఉంది, రమ్మంటే వచ్చేస్తా. ఈరోజు వద్దులే,
నువ్వు ప్లాన్ చేసుకున్నట్టు ప్రియా ఇంటికి వెళ్ళేసిరా. నెక్స్ట్ మీటింగ్కి మన ఇద్దరం కలిసి వెళ్దాం. యుద్ధమే యుద్ధమే యముడు చేసే యుద్ధమే, అతని బుద్ధి అతని జ్ఞానం అతని తెలివి అతని సైన్యమే. యుద్ధమే యుద్ధమే యముడు చేసే యుద్ధమే, అతని బుద్ధి అతని జ్ఞానం అతని తెలివి అతని సైన్యమే. అర్జునుడి కోసం అలనాటి గురువే ఒటనేలు కోరి చూపేను ప్రేమం స్వార్థము కోసము చూడు నేటి గురువే నేడు ప్రాణమే కోరెను. ఇది న్యాయమా? మోసము ద్రోహము ఇదే రాజకీయము. వీరయోధుడై వేయరా నువ్వే బాణము. మనసే ఓ రణము, తనువే పరిగెత్తే రథము. బలమే నీ అస్త్రం, తెలివే గెలిపించే గుర్రం. స్టేజ్ ముందున్న ప్రజలకు నమస్కారం. తర్వాత మన పార్టీ పెద్దలు ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ కదా, అంజన్ ఎందుకు తీసుకురాలేదు నువ్వు? యశ్వంత్ రెడ్డి గారికి, నవనీత్ చారి గారికి, నా కుటుంబంలో ఒక్కళ్ళైనా ప్రాణాలతో బతికుండాలని నేను తీసుకురాలేదు. ఏం మాట్లాడుతున్నావు అశోక్? నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళాను కదా, అక్కడితోనే నన్ను వదిలేయాల్సింది. మీరు ఆ రోజు మొదలుపెట్టిన ఆట నేను ఈ రోజు ముగించబోతున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళకి ఇది అభ్యర్థిని ప్రకటించే మీటింగ్, కానీ నాకు యుద్ధ భూమి. ఇక్కడికి వస్తే నా ప్రాణం పోవచ్చని తెలిసి కూడా సిద్ధమై వచ్చాను. ఏంటి మీరు 20 మందిని తీసుకొచ్చారా? నేను 50 మందిని తీసుకొచ్చా. సరిపోతారా? నేను యముణ్ణి. నన్ను ఇక్కడికి బలవంతంగా రప్పించారు. ప్రాణాలు తీయకుండా వెళ్ళను. అశోక్, నువ్వేమీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మీరు పాండురంగ కలిసిన దగ్గర నుంచి త్యాగిని చంపిన వరకు అన్నీ అర్థం చేసుకొని మరీ మాట్లాడుతున్నాను. జరిగినవన్నీ డీటెయిల్గా చెప్తే కానీ నీకు అర్థం కావు. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. మీటింగ్ అయ్యాక అన్నీ చెప్తాను. మీటింగ్ అయ్యేసరికి మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ప్రాణాలతో బతుకుంటారు. అది మన ఇద్దరికే తెలుసు. మీటింగ్ ముగిసేటప్పుడు మీరు నన్ను ముగించాలని ప్లాన్ చేశారు. దానికన్నా ముందుగానే మిమ్మల్ని నేను ముగించాలని ప్లాన్ చేశాను. నిన్ను నా కన్న కొడుకులా అనుకున్నాను. ఇవన్నీ నేను చేస్తాను, నువ్వెలా అనుకున్నావు? పాలిటిక్స్లో తండ్రి కొడుకులు కూడా పదవి వ్యామోహంలో పడి ఒకరినొకరు నరుక్కుంటారని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను. నన్ను క్షమించు అశోక్. జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం దాంతోటే వెళ్ళాలి. మీరు కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే నేనే అనుకున్నా కూడా ఇక్కడ జరగబోయే దాన్ని ఆపలేను. కాబట్టి అదృష్టం బాగుంటే మళ్ళీ కలుద్దాం. మన జననేత అశోక చక్రవర్తి గారు ఇప్పుడు మాట్లాడతారు. అశోక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగా నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. ఇది రాజకీయం, అది అర్థం చేసుకో అశోక్. ఖచ్చితంగా
నేను కూడా మీ వల్లే జీవితంలో ఇక్కడి దాకా వచ్చానని చచ్చిపోయేదాకా మర్చిపోను. ఇప్పుడు మన కాబోయే ఎమ్మెల్యే అశోక్ చక్రవర్తి గారిని మన పార్టీ సెక్రటరీ గారు పుష్పమాలతో సత్కరిస్తారు. అశోక్ ప్లాన్ అంతా తెలిసిపోయింది. వాడి స్పీచ్ అయ్యేలోపే వాడిని ఇప్పుడు చెయ్యి. నువ్వు అస్సలు భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. ఎలాగా? త్యాగరాజును కాపాడారే అలాగా? మీ ప్లాను అశోక్కి చెప్పిందే నేను.